చిన్ని బొంగరల్ల నిన్నే చుట్టి చుట్టి రామా ప్రియా 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 ముద్దు మాటలు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మిషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా వస్తుంది. మనకు మొత్తం లిరిక్స్తోనే ఉంటుంది. ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. ఫోటో ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకొని ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్గా అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా. మళ్ళీ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంపోజిషన్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంపోజిషన్ ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంపోజిషన్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ క్లిక్ చేసుకొని మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని సేమ్ ఫోటోస్ వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని కొద్దిగా చేసుకొని ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ స్టార్టింగ్కి వస్తుందంటే ఇక్కడ 3.1 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ చేసుకున్నారు కదా, ఈ ఫోటోని ఏం చేయండి అంటే ఫోటోని డిలీట్ చేసేసండి. డిలీట్ చేసేసి ఇక్కడ 2.8 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఏదన్నా మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. 7 వరకు ఎక్స్చేంజ్ చేసుకొని ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. సెకండ్ ఎఫెక్ట్ ఉంది, సెకండ్ ఎఫెక్ట్ విడిచిపెట్టి ఇక్కడ 7.23 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. సెకండ్ ఎఫెక్ట్కి డబుల్ బిట్ మార్క్ ఉన్న ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేయకండి. ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడ ఫొటోస్కి యాడ్ చేయండి. ఫస్ట్ ఎఫెక్ట్ కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ చేసిండ్రు కదా. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంతకుముందు ఫస్ట్ ఎఫెక్ట్ కదా ఇది, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా 5.1 దగ్గర సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి కింద కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఫోటోని డిలీట్ చేసేసండి. డిలీట్ చేసేసి సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇంతకుముందు ఎఫెక్ట్ యాడ్ చేసినాక ఆ ఫోటోని విడిచిపెట్టి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉన్నది ఆ ఫొటోస్కి యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంతకుముందు యాడ్ చేసినాక ఆ ఫోటోని విడిచిపెట్టి డబుల్ బిట్ మార్క్ ఉన్న ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. అంతే, సింపుల్గా ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ కిందికి తెచ్చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి కిందికి ఇలా తెచ్చేసుకుంటే మనకు టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కిందికి తెచ్చేసుకోండి. లేయర్ ఉందిగా, ఈ లేయర్ కిందికి ఇలా లేయర్ కిందికి తెచ్చేసుకోండి. ఫొటోస్ మొత్తం లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి తెచ్చేసుకోండి. ఫొటోస్ మొత్తం టెక్స్ట్ లేయర్ కిందికి ఇలా తెచ్చేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. టెక్స్ట్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది మనకు ఫొటోస్ అట్లా తెచ్చేసుకుంటే. మళ్ళీ నెక్స్ట్ ఫోటో చూపిస్తాం. ఫోటో ఉంది కదా, ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి తెచ్చేసుకోండి. వీడియో కిందికి
టెక్స్ట్ కిందకి ఈ లేయర్ కిందకి ఇలా బ్లాక్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా స్కిప్ చేస్తున్నా చూసుకోండి. ఫొటోస్ మొత్తం కిందకి లేయర్ కిందకి తెచ్చేసుకోండి. నేను ఫొటోస్ మొత్తం లేయర్ కిందకి తెచ్చేసుకున్నాను. ఇలా సెట్ అయిపోతుంది. సో చూసుకోండి, ఇలా వచ్చేస్తుంది మొత్తం. చూసుకోండి, చూసేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఆప్షన్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.